అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి రోజు నాడు మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము. శ్రీరామనవమి పూజ చేసుకోవాలంటే ఇంట్లో చలిమిడి వడపప్పు పానకం చేసుకోవాలి. మనం చలిమిడి చేసుకోవాలంటే ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ప్రొద్దుటే శుభ్రంగా కడిగేసి వడపోసుకొని మిక్సీ పట్టుకొని పిండి జల్లించుకోవాలి. పిండి మెత్తగా జల్లించుకున్న తర్వాత సరిపడేటట్టుగా బెల్లం వేసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి. చలిమిడి మంచి టేస్ట్ రావాలంటే అందులో ఖచ్చితంగా ఇలాచీ పొడి వేసుకోవాలండి. ఇలాచీ వేసి కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకొని మనం పచ్చి చలిమిడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చి చలిమిడిని ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శ్రీరామనవమికి పచ్చి చలిమిడి వడపప్పు పెట్టుకుంటారు. వడపప్పును కూడా మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పానకం ప్రిపేర్ చేసుకుందాము. పానకంలోకి మిరియాలు, యాలకులు ఇలా మెత్తగా నలిపి పెట్టుకోవాలి. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పానకంలోకి బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం అచ్చు బెల్లం కంటే ఇలా కుంది బెల్లం తీసుకుంటే చెరుకు పానకం లాగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బయట చెరుకు పానకం తాగితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందన్నమాట. బెల్లం కుందులు 2 కేజీలు అయితే తీసుకున్నానండి. ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి వాటర్ తీసుకుని వాటర్ కొంచెంగానే తీసుకోవాలి. మొత్తం బెల్లం తురుమంతా వేసుకొని అందులోకి మనం నలిపి పెట్టుకున్న మిరియాలు, యాలకులు వేసుకొని గరిటతో కలుపుతూ ఉంటే మనకి బెల్లం అంతా కరిగిపోతుందన్నమాట. స్వీట్ చూసుకొని స్వీట్ ఎక్కువగా ఉంటే కనుక వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వేసుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం వడపోసుకోవాలి. నేను ఇంట్లో దేవుడి కోసం వెండి చెంబులోకి అయితే పానకాన్ని వడపోసుకుంటున్నానండి. మిరియాలు, యాలకులు లేకుండా ఇలా వడపోసుకుంటే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అందులోకి కొంచెం తులసి వేసి దేవుడికి నైవేద్యంగా అయితే చెల్లించుకోవచ్చు అనమాట. మేము పానకం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంట్లో పెట్టిన తర్వాత మిగతా పానకాన్ని రామాలయానికి తీసుకువెళ్ళి అక్కడ పానకాన్ని అయితే చెల్లిస్తాము. పానకం, వడపప్పు, చలిమిడి కూడా తీసుకువెళ్ళి స్వామివారికి అయితే చెల్లిస్తామన్నమాట. ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య గారు పానకాన్ని క్యాన్తో కానీ బిందెతో కానీ తీసుకుని వెళ్ళి స్వామివారికి అయితే నైవేద్యంగా చెల్లిస్తారు. మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము. దేవుడికి పానకం, చలిమిడి, వడపప్పు పెట్టి పళ్ళు, కొబ్బరికాయలు పెట్టుకుని ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం మేము ఈ విధంగానే చేసుకుంటాము. అంటే అందరూ ఇదే విధంగా చేసుకోవాలని ఏమి లేదండి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేసుకోవచ్చు. కనీసం పళ్ళు పెట్టుకునన్నా చేసుకోవచ్చు. ఒప్పుకుంటే కనుక చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకుని చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రామాలయంకి వెళ్ళి అక్కడ కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రసాదం చెల్లించి అక్కడ పానకాన్ని కూడా అందరికీ ప్రసాదంగా అయితే పంచిపెడతామండి. చూసారు కదండి, మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.